హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. 1కి 4 అడిగి మరీ తింటారు. అంత రుచిగా ఉంటాయి. ఈ స్నాక్స్ కోసం ఒక కప్పు గోధుమ పిండి, 2 ఉల్లిపాయలుంటే 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. అది కూడా ఇది ఇడ్లీ పాత్రలో ప్రిపేర్ చేస్తామండి. చాలా రుచిగా ఉంటాయి. అయితే లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని, అందులో హాఫ్ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒకసారి ఇదంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఆయిలు, ఉప్పు అంతా పిండికి పట్టే విధంగా కలుపుకొని, కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది. చూశారు కదా! ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా చిటపటమన్నాక అందులో 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా, పొడవుగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకుంటే ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఈ విధంగా ట్రాన్స్‌పరెంట్‌గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ మీ దగ్గరుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆప్షన్ మాత్రమే. వేసుకుంటే రుచిగా ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక పిండిలో వేసుకున్నాము సాల్టు. ఇది ఉల్లిపాయల సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని అందులో 1 ½ స్పూన్ వరకు కూర కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసుకొని 1 బై 1 అన్నీ వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించుకోవాలి. ఈ కర్రీ అనేది ఈలోపు చల్లారుతూ ఉంటుంది. ఈలోపు ముందే కలిపి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని ఇందులోంచి ఒక చిన్న సైజు పిండి ముద్దను తీసుకోవాలి. మరీ పెద్ద ముద్ద కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న సైజు పిండి ముద్దను తీసుకొని పొడి పిండితో కాకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని పూరీల్లాగా రుద్దుకోవాలి. మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఇలా చిన్న సైజు పూరీల్లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీనైతే పెట్టుకోవాలి. కర్రీ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు భలే రుచిగా ఉంటుంది. ఇందులో క్యాప్సికమ్ వేసాం కాబట్టి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా కర్రీని వేసుకున్నాం కదా! ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా ఒక దగ్గర కనుక్కొని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉండే పిండిని ముద్దని తీసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉండే పిండిని తీసుకొని చేతి మీద పెట్టి లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. మనం తీసుకున్న పిండితోటి మనకి ఎన్నైతే అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. మళ్ళీ నేను ఇంకోటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న సైజ్ పూరీలా చేసుకొని ఇందులో ఆనియన్ కర్రీ అనేది వేసుకొని కర్రీ అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చుట్టూతో ముడుచుకొని ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేసుకోవాలి. లైట్‌గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్నైతే అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్‌కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. మన చక్కగా అంటుకోకుండా ఫ్రీగా వస్తాయి ఆయిల్ అప్లై చేయడం వల్ల. చాలా డిఫరెంట్ టేస్ట్‌గా ఉంటుందండి. పిల్లలు చక్కగా స్కూల్ నుంచి వచ్చేసరికి వేడి వేడిగా పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి. భలే ఇష్టంగా తింటారు. ఇలా ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ ప్లేట్‌లో పెట్టుకోవాలి. నేను ముందుగానే ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసి మరిగించి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో 1 బై 1 ఇలా అన్నీ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే ఇలా రెడీ అయిపోతాయి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. కొంచెం చల్లారాక ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. మనం ఆయిల్ రాసాం కాబట్టి చక్కగా ఫ్రీగా వస్తాయి చూడండి ఇలా. చూడండి ఇలా ఆవిరికి సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి. ఎక్కువ ఆయిల్‌తో కాకుండా కొద్దిగా ఆయిల్‌తో ఇలా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. చక్కగా తక్కువ ఆయిల్‌తో ఇలా చేసి పెట్టండి. చాలా బావుంటుంది రెసిపీ అనేది. చూడండి ఇలా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్‌లో కొద్దిగా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా వేగాక కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి 2 వేసుకోవడం వల్ల మంచి రుచినిస్తాయి. అలాగే కలర్‌ఫుల్‌గా కూడా కనిపిస్తాయి. ఇలా 1 బై 1 అన్నీ ఇలా పెట్టేసుకొని చిన్న మంట మీద 2 వైపులా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. మన పెనంలో ఎన్ని పడితే అన్ని పెట్టుకోవాలి. ఇలా 2 వైపులా 1 బై 1 ఇలా తిప్పుకుంటూ కొంచెం ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతూ కనిపిస్తున్నాయో. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసి ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల కర్రీ పెట్టుకున్నాం కదా! చాలా సాఫ్ట్‌గా కారంగా మసాలాలన్నీ వేసి చేసుకున్నాం కదా! చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి ఇలా కారంగా చాలా బావుంటుందండి.
ఇవి దేంతో కూడా సర్వ్ చేసుకునే అవసరం లేదండి. ఎటువంటి సాసులు అవసరం లేకుండా ఇలాగే ఉట్టిగానే తినేసేయొచ్చు. చాలా చాలా బావుంటుంది. చక్కగా తక్కువ ఆయిల్‌తో ఇలా చేసి పెట్టండి. చాలా బావుంటుంది రెసిపీ అనేది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.